ఇంటర్నేషనల్ ఏఐ సదస్సుకు హైదరాబాద్ వేదికైంది. 2 రోజులుగా హెచ్ఐసిసిలో ఈ సదస్సు జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ప్రపంచ నలుమూలల నుంచి ఏఐ రంగంలో పేరొందిన ప్రముఖులు, వివిధ సంస్థల ప్రతినిధులు 2,000 మందికి పైగా హాజరవుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హేమ అందిస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ప్రెజెంట్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. గతంలో మనం చూసుకుంటే టెక్నాలజీ ప్రతి ఒక్కరి డే టు డే లైఫ్లో ఎంతో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కూడా అదే విధంగా అయిపోయింది. వాట్సాప్ నుంచి ఇన్స్టాగ్రామ్ దాకా, స్నాప్చాట్ నుంచి ట్విట్టర్ దాకా ప్రతి ఒక్కటి కూడా ప్రెజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని బేస్ చేసుకునే నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి పెద్దపీఠం వేస్తూ 2 రోజుల పాటు హెచ్ఐసిసి నోవోటెల్లో భారీ సమ్మిట్ని నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏఐ గ్లోబల్ సమ్మిట్ పేరుతో ఆగస్టు 5, 6వ తేదీన హెచ్ఐసిసి నోవోటెల్లో నిర్వహిస్తున్నటువంటి ఏఐ సమ్మిట్లో ఈసారి ఎలాంటి అద్భుతాలు ఆవిష్కరించబోతున్నారు, ముఖ్యంగా ఏఐని అనుసరించి ఎలాంటి కొత్త ఆవిష్కరణలు తీసుకొచ్చారు, ఎలాంటి న్యూ ఐడియాస్ వచ్చాయి, మొత్తం కూడా దాదాపు 100కి పైగా స్టాల్స్ని ఏర్పాటు చేశారు. ఒక్కొక్క స్టాల్స్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, ముఖ్యంగా ఏఐని డే టు డే లైఫ్లో ఏ విధంగా వాడబోతున్నారు, ఇవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. పదండి. మనం హెచ్ఐసిసి నోవోటెల్ లోపలికి వచ్చేసాము. ఇక్కడ చూడొచ్చు దాదాపు 200కి పైగా స్టాల్స్ని ఏర్పాటు చేశారు. ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క అద్భుతాన్ని ఆవిష్కరించారనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టార్టప్స్తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఇన్నోవేషన్ ఐడియాస్తో వచ్చారు. ప్రజెంట్ మనం ఒక స్టాల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు నా ముందున్నటువంటి విజువల్స్లో ఇదంతా కూడా మూసీ రివర్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఒక మ్యాప్ లాగా వేశారు. మరి దీనిలో ఏఐని ఎలా అనుసంధానం చేయబోతున్నారు, ఏఐని దీనిలో ఏ విధంగా వాళ్ళు యూజ్ చేయబోతున్నారు అనేది అడిగి తెలుసుకుందాం. ఇక్కడ చూడొచ్చు అందరు కూడా యంగ్ స్టూడెంట్స్, వీళ్ళంతా కూడా మన సిబిఐటి కాలేజ్కి సంబంధించినటువంటి విద్యార్థులు. మరి వాళ్ళు ఎలాంటి ఇన్నోవేషన్తో ముందుకు వచ్చారో ఒకసారి మాట్లాడదాం. హాయ్. మీ పేరు? మేఘన. ఏంటి మీ కాన్సెప్ట్ ఏంటి? సో మా కాన్సెప్ట్ వచ్చి మూసీ రివర్ని ఎలా క్లీన్ చేసి డెవలప్ చేయొచ్చో మా ప్రాజెక్ట్, అండ్ దీంట్లో ఏఐ ఎలా ఇన్కార్పొరేట్ అవుతుంది అనేది మా కాన్సెప్ట్. బేసిక్గా క్లీనింగ్, డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్, how we can incorporate AI in that is our concept, and we've suggested some solutions on that. దాని మీద కొన్ని. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఒక ఐడియాతో వచ్చారు కదా, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారా, ఎవరికైనా అఫీషియల్స్కి ఎక్స్ప్లెయిన్ చేశారా? కంప్లీట్గా ప్రాజెక్ట్ అయితే ఎక్స్ప్లెనేషన్ చేయలేదు, బట్ అఫీషియల్స్ చూసి వెళ్ళారు. ప్రాజెక్ట్ అయితే బేసిక్ కాన్సెప్ట్ అయితే చెప్పాము, బట్ యా. ఎలా ఉంది రెస్పాన్స్? So now it's good that everybody is impressed by the work. ఇదంతా కూడా స్టూడెంట్స్. ఇప్పుడు ఏ ఇయర్ మీరు? బీటెక్ 4th year. ఓకే, 4th ఇయర్. ఇదంతా ఎన్ని రోజులు టైం పట్టింది? ఆల్మోస్ట్ 2 months, 2 months or maybe ఇంకా. ఈ సమ్మిట్ కోసమే డిజైన్ చేశారా, ఆర్ ఇంకేదైనా ప్లాన్ ఉందా? నో, ఇది మా కాన్సెప్ట్. యాక్చువల్లీ మేము అనుకున్న పర్సనల్ కాన్సెప్ట్. ఈ సమ్మిట్ మాకు ఇది ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది టు ఎక్స్ప్రెస్ బిఫోర్ వీ కెన్ ఫైనలైజ్ అవర్ ప్రెజెంటేషన్. సో చూడొచ్చు ఇలా చక్కగా విద్యార్థులంతా కూడా సిబిఐటికి సంబంధించిన 4th ఇయర్ బీటెక్ స్టూడెంట్, వాళ్ళకి ఏదైతే ఇన్నోవేషన్ ఐడియా ఉందో దాన్ని ఈ విధంగా ఇక్కడ ఎక్స్ప్లోజర్ చేసుకోవడానికి సమ్మిట్ అనేది ఉపయోగపడిందని చెప్తున్నారు. ఈ డెవలప్మెంట్ వర్క్ అనేది ఏ విధంగా చేయొచ్చు అనేది అయితే వీళ్ళు ఒక కొత్త ఇన్నోవేషన్ని తీసుకొచ్చారు. గ్లోబల్ సమ్మిట్ లో మరో అద్భుత ఆవిష్కరణ దగ్గరికి మనం వచ్చేసాము. వన్ విండో యాప్. ఇదంట ఒక స్టూడెంట్ ఎవరైతే చదువుకోవాలి, అబ్రాడ్ స్టడీస్ చేయాలనుకుంటారో వాళ్ళ డీటెయిల్స్, అంటే 10th ఇంటర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇస్తే కంప్లీట్గా వాళ్ళకి ఏ కాలేజ్లో సీట్ వస్తుంది, వాళ్ళకి స్కాలర్షిప్ ఎంత వస్తుంది, వాళ్ళు ఏ కాలేజెస్కి, ఏ యూనివర్సిటీస్కి ఎలిజిబుల్ ఉన్నారో అంతా చెప్పేస్తుంది. అంటే మరి ఈ యాప్ ఎలా పనిచేస్తుంది, దీనిలో ఏ విధంగా ఉపయోగపడుతుందో అడిగి తెలుసుకుందాం. హాయ్. మీ పేరు? వరుణ్. ఏంటి మీ వన్ విండో కాన్సెప్ట్ ఏంటి? మన తెలంగాణలో
చదువుకునే స్టూడెంట్స్ కానీ రూరల్ ఏరియాస్ నుంచి మన వేరే వేరే ఊర్ల నుంచి వచ్చే వాళ్ళకి కానీ ఎక్కడికి వెళ్ళినా నార్మల్గా కన్సల్టెన్సీస్ అని ఒక దగ్గరికి వెళ్తారు. చాలా కన్సల్టెన్సీస్ ఏం చేస్తాయంటే పార్ట్నర్డ్ యూనివర్సిటీస్ని త్రూ వాళ్ళకి పంపించాలని చెప్పేసి దే ట్రై టు పుట్ ఇన్ దాట్. సో అలాంటి స్టూడెంట్స్కి మీ యాప్ ఏ విధంగా వర్క్ చేస్తుంది? సో ఒకసారి ఒక స్టూడెంట్ మా దగ్గరకు వచ్చి అతని ప్రొఫైల్ కానీ అండర్ గ్రాడ్ స్కోర్, జిఆర్ఈ స్కోర్, ఐఎల్ స్కోర్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ ఏదైనా రీసెర్చ్ పేపర్స్ ఉంటే అదంతా డీటెయిల్స్ ఒకసారి మాకు వెబ్సైట్లో ఇస్తే కనుక ఏఐ మోడల్ యూజ్ చేసి తనకి నచ్చిన పర్సనలైజ్ రికమెండేషన్స్ వస్తాయి ఆ ప్రొఫైల్కి, ఆ స్టూడెంట్ ప్రొఫైల్కి. సో దాంతో హాఫ్ ఆఫ్ ది థింగ్ వేర్ స్టూడెంట్స్ ఒక బాధ ఏదైతే ఉంటుందో లైక్ మంచి యూనివర్సిటీకి వెళ్ళాలనేది ఆడికి తగ్గిపోతుంది. అండ్ ద సెకండ్ థింగ్ ఇస్ ఏం పే చేయక్కర్లేదు. ఫస్ట్ 5 అప్లికేషన్స్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్. మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేయాలి. యా వెబ్సైట్ ఉంది, మొబైల్ యాప్ ఉంది, యూ కెన్ డౌన్లోడ్ ఆన్ ద ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్. సో మొత్తానికైతే వన్ విండో అనే యాప్ అయితే ఒక విద్యార్థికి ఎవరైతే అబ్రాడ్ స్టడీస్ చేయాలనుకుంటారో వాళ్ళకి కంప్లీట్గా యూస్ఫుల్ అవుతుందనే చెప్పుకోవచ్చు. ప్లే స్టోర్లో యాప్ని డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మీ ఎస్ఎస్సి, ఇంటర్ అన్ని డీటెయిల్స్ అందులో పెట్టేస్తే మీకు ఏ యూనివర్సిటీలో సీట్ వస్తుంది అండ్ స్కాలర్షిప్ ఎంత వస్తుందని కంప్లీట్గా డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. సో మనం ఎక్కడికో వెళ్ళి ఎత్తుక్కునే పని లేదు. ఏకంగా మన ఫోన్లోనే ఉన్నటువంటి వన్ విండో యాప్తో డైరెక్ట్గా ఏఐ నుంచి ఈ ఫీచర్స్ని మనం అవైలబుల్గా యూస్ చేసుకోవచ్చు. ఎస్, చిట్టి ద రోబో మనం రోబో సినిమాలో చూసాం. కానీ ఇప్పుడు నా పక్కనే ఏఐకి సంబంధించినటువంటి గ్లోబల్ సమ్మిట్లో ఒక రోబో కనిపిస్తుంది. ఇది ఆల్ ఇండియా రోబోటిక్ అసోసియేషన్కి సంబంధించినటువంటి ఒక స్టాల్ అనే చెప్పుకోవచ్చు. మరి ఈ రోబోస్ ఏం చేస్తాయి, అసలు దీని వర్క్ ఏంటి, దీనిలో ఏఐని ఏ విధంగా యూజ్ చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. ఏంటండి మీరు ఇక్కడ ఈరోజు ఈ సమ్మిట్కి రావడానికి కారణం ఏంటి? Actually, మాది ఆల్ ఇండియా రోబోటిక్ అసోసియేషన్. ఇట్స్ అన్ ఎకోసిస్టమ్ ఆఫ్ ఆల్ స్టార్టప్స్ రిలేటెడ్ టు ది రోబోటిక్స్. ఈ రోబోటిక్స్ అనేది మనకి వేరియస్ ఇండస్ట్రీస్లో ఉంది, లైక్ అగ్రికల్చర్, స్పేస్ రోబోటిక్స్, సర్వీస్ ఇండస్ట్రీ, మ్యాక్సిమం ఆల్ ఇండస్ట్రీస్లో మనం చూస్తే రోబోటిక్స్ అనేవి కనబడుతున్నాయి. ఇప్పుడు మేము పెట్టిన సర్వీస్ అంటే హోటల్స్లో అదంతా ఐడియా ఉంది. అగ్రికల్చర్లో ఏ విధంగా ఈ రోబోని యూజ్ చేస్తారు? విత్తనాలు నాటడానికి కానీ, స్ప్రే ద పెస్టిసైడ్స్, డ్రోన్స్ విధంగా కానీ, ఈ విధంగా ఇన్ వేరియస్ వెరైటీస్ మనకి రోబోట్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. ఇప్పుడు స్పేస్లో ఏ విధంగా యూజ్ చేస్తారు రోబోట్స్ని? స్పేస్కి వెళ్ళేటప్పుడు వీ విల్ హ్యావ్ సమ్ రోవర్స్ అండ్ ఆల్. అలాంటి వాటిల్ని హ్యాండిల్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి కూడా ఇన్స్టెడ్ ఆఫ్ అ పర్సన్ మనం ఒక రోబోట్ని పంపించామనుకోండి, ఇట్ కెన్ క్యాప్చర్ ఎవ్రీథింగ్. అట్ ద సేమ్ టైమ్ వీ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద టెంపరేచర్ లెవెల్స్ అండ్ హౌ ఇట్ కెన్ బి సస్టైనబుల్. మనం మెటీరియల్ అనే కాకుండా అన్ని విధాలు ఇలాంటివి ఆపరేట్ చేయాలంటే ఎడ్యుకేటెడ్ పర్సన్ అయి ఉండాలి. మరి మీరు అగ్రికల్చర్లో యూజ్ చేస్తామంటున్నారు, కొంతమంది ఫార్మర్స్ వాళ్ళు చదువుకొని ఉండరు, అలాంటి వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చా? మనకి ఇక్కడ టూ వెరైటీస్ ఉంటాయి, ఆటోనమస్ అండ్ మాన్యువల్. ఇప్పుడు వాళ్ళకి ఏ విధంగా కావాలి అన్నది మనం తెలుసుకొని వాళ్ళకి కొంతవరకు వి విల్ ట్రైన్ దెమ్ ఆల్సో. ఇప్పుడు దీన్ని యూజ్ చేస్తున్నారా అగ్రికల్చర్లో ఏదైనా స్టేట్స్లో ఎక్కడైనా ప్లేసెస్లో? మావి మొత్తం వీఆర్ కొలాబరేటెడ్ విత్ 300+ కంపెనీస్ అండి. మొన్న ఏఐ సమిట్లో పర్సెప్టైన్ అని ఒక కంపెనీకి ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది. సో మా ఎకోసిస్టంలో దట్ ఈస్ వన్ ఆఫ్ ది స్టార్టప్. సో మొత్తానికి చూడొచ్చు ఏఐ గ్లోబల్ సమ్మిట్ హెచ్ఏసిసిలో ఈ రోబో ఏదైతే చూస్తున్నారో ఇది మొత్తం కూడా కృతి అని దీనికి పెట్టారు. సో ముఖ్యంగా మనం పంటలు వేసినప్పుడు విత్తనాలు వేయడం కానివ్వండి, తర్వాత ఫెర్టిసైడ్స్ చల్లడం కానివ్వండి, అలాంటివి రోబోస్ చేస్తాయంట. అలానే స్పేస్లో ప్రయాణించేటటువంటి సమయంలో ఆ రోవర్స్ కానివ్వండి, లేదంటే అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ కానివ్వండి, ఇంకా ఏదైనా హెల్ప్ కావాలి అంటే అది దానికి కూడా హెల్ప్ అవుతుందంట. మొత్తానికైతే ఏఐ టెక్నాలజీ యూజ్ చేసి ఈ రోబోట్ని ప్రెసెంట్ మన డే టు డే లైఫ్లో అన్ని పనులకు యూజ్ చేసే విధంగా ఈ కంపెనీ వాళ్ళైతే దీన్ని డిజైన్ చేశారు. ఎస్, బాహుబలి, హనుమాన్,
రీసెంట్ గా కల్కి, టాలీవుడ్ టు బాలీవుడ్ ఎక్కడ చూసినా సరే మనకి విఎఫ్ఎక్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. AI ని కూడా మిక్స్ చేసి వాళ్ళు యూజ్ చేస్తున్నారంట. రీసెంట్ గా కల్కి మూవీకి కూడా పనిచేశారంట. మరి వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి, ముఖ్యంగా ఈ విఎఫ్ఎక్స్ కి AI కి ఏ విధంగా వాళ్ళు కనెక్ట్ చేశారో అడిగి తెలుసుకుందాం. ఏంటి మీ కాన్సెప్ట్? మొత్తం కూడా మాకు ఇక్కడ సినిమా పోస్టర్స్ అంతా ఏదో విఎఫ్ఎక్స్ స్టూడియోకి వచ్చినట్టుంది. మీ కాన్సెప్ట్ ఏంటి? సో వీఆర్ బేస్డ్ అవుట్ ఆఫ్ మల్టీమీడియా సెక్టర్. ఓకే, మేమేంటంటే మా దగ్గర అకాడమీ ఉంది, ఓన్ ప్రొడక్షన్ హౌస్ ఉంది, రిఫ్టీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. ఓకే, సో టోటల్లీ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సెక్టర్. సో AI అనేది దీనికి ఎలా యూజ్ అవుతుందంటే, ఫర్ సపోజ్ ఒక విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ ఒక షార్ట్ మీద వర్క్ చేయాలంటే కొన్ని మ్యాక్సిమం అవర్స్ పైన కూర్చోవాల్సి వస్తుంది. సో AI ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుందంటే ఒక మినిమం అమౌంట్ ఆఫ్ టైంలో ఆ వర్క్ అనేది అవుతుంది. సో టైం సేవింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ఆర్టిస్ట్కి క్రియేటివిటీ ఎక్కువ తీసుకునే టైం కూడా దే కెన్ హ్యావ్ గుడ్ టైం ఫర్ మోర్ క్రియేటివిటీ. యాక్చువల్లీ రీసెంట్ గా మీరు ఈ AI ని యూజ్ చేసి మీ విఎఫ్ఎక్స్ ద్వారా ఏదైనా మూవీస్ కి పనిచేశారా? yes, we have worked for Kalki movie recently and we have also worked previous major projects were there. ఈ సమ్మిట్ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? yes, ఇక్కడ చాలా మంది ఇండస్ట్రీ నుంచి చాలా మంది వచ్చారు. ఆ ఇంట్రడక్షన్స్ కానీ ఆ కొలాబరేషన్స్ కానీ చాలా యూజ్ అవుతుంది. అండ్ గేమింగ్ ట్రైనింగ్ తీసుకుంటే ఏంటంటే గేమ్ డెవలప్మెంట్ ఎలా చేయాలి, అన్రియల్ ఇంజన్ ఎలా యూజ్ చేయాలి అనేది తెలుసుకుంటున్నారు అనమాట. సో మొత్తానికి ఇక్కడ ఎంటర్ ద వరల్డ్ ఆఫ్ సినిమా అని చెప్పేసి వీళ్ళు ఒక మొత్తం కూడా విఎఫ్ఎక్స్ వాల్ని క్రియేట్ చేశారని చెప్పుకోవచ్చు. దానిలో AIని యూజ్ చేస్తూ మాత్రం ఎన్నో అద్భుతాలను సృష్టిస్తున్నారు. దానికి ఎగ్జాంపుల్ రీసెంట్గా వచ్చినటువంటి కల్కి మూవీ అనే చెప్పుకోవచ్చు. ఎస్, AI అనేది స్మార్ట్ ఫోన్స్లోకే కాదు ఏకంగా పంట పొలాల్లోకి కూడా వెళ్ళిపోతుంది అనడానికి ఈ అద్భుతమైన ఆవిష్కరణ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ మషిన్ ఏదైతే ఉందో ఇది ఏకంగా ఒక మనిషితో ఒక రిమోట్ ఆపరేటింగ్తో మొత్తం విత్తనాలు చల్లేస్తుందంట, స్ప్రే చేస్తుందంట, కలుపు తీస్తుందంట. మరి ఇంతటి అద్భుతం ఈ ఒక్క చిన్న మషిన్తో ఏ విధంగా జరుగుతుంది అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఫౌండర్ ఉన్నారు, విక్రమ్ గారు. ఏంటి మీ కాన్సెప్ట్? రైట్ మేడం, మా కంపెనీ పేరు ఎక్స్మెషన్స్ అండి. మాది రోబోటిక్స్ అండ్ AI కంపెనీ బేస్డ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్. సో పొలం పనులు మన ఇండియన్ ఫీల్డ్స్ అన్నీ కూడా స్మాల్ అండ్ మార్జినల్ అండి, అంటే లెస్ దెన్ 5 acres ఆఫ్ ల్యాండ్ ఉంటుంది. సో మన ఫీల్డ్ సైజ్కి సూట్ అయ్యే విధంగా రైతులకి వాళ్ళ యాక్టివిటీ కంఫర్టబుల్గా చేసుకోవడానికి మేము ఈ ప్రోడక్ట్ అనేది బిల్డ్ చేసాం మేడం. ఒక్కసారి త్రివిక్రమ్ గారు ఇది ఆపరేట్ చేసి చూపిస్తారా మా కోసం? నో ప్రాబ్లం మేడం. దీన్ని ఏమంటామంటే అండి ఒక మైక్రో ట్రాక్టర్ అని పిలుస్తున్నాం మేడం. ఇది మీకు మెయిన్ ప్లాట్ఫామ్ అండి. దీనికి రకరకాల అటాచ్మెంట్స్ వస్తాయి. విత్తనాలు వేసుకునేది, కలుపు తీసేది, స్ప్రే కొట్టేది, ఫర్టిలైజర్ వేసేది, ఎనీ హార్డ్ కోర్ ఫీల్డ్ జాబ్కి సంబంధించిన ప్రతి టూల్ అనేది దీనికి అవైలబుల్ ఉంటుందండి. దీన్ని ఫార్మర్స్ ఇది మళ్ళీ రీఛార్జబుల్ బ్యాటరీస్ తోటి పనిచేస్తుంది మేడం. అంటే మీకు ఫ్యూయల్ ఖర్చు కానీ తర్వాత రెగ్యులర్ మెయింటెనెన్స్ హెడేక్ అనేది కూడా ఉండదు అనమాట. ఈవీతో ఉంటుంది ఇవి మేడం కంప్లీట్లీ నైట్ ఛార్జ్ చేసి పెట్టుకుంటారు, ఫోన్ ఛార్జ్ పెట్టినట్టు నెక్స్ట్ డే తీసుకెళ్ళి డిప్లాయ్ చేసుకుంటారు. నాకు ఒక డౌట్ ఏంటంటే ఇలాంటివి చేయాలంటే కొంచెం వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి. ఎడ్యుకేటెడ్ పర్సన్ అయితేనే అవుతుంది. మరి అన్ఎడ్యుకేటెడ్స్ ఉంటారు ఎక్కువగా ఫార్మర్స్, మరి వాళ్ళు కూడా చేయొచ్చా? మేడం ఇది ఫండమెంటల్గా నేను వచ్చింది ఫార్మింగ్ ఫ్యామిలీ మేడం. మా అమ్మమ్మ స్టిల్ రోజు పొలానికి వెళ్తారు. ఇది మేము డిజైన్ చేసినప్పుడు స్టార్టింగ్ నుంచి తయారు చేసింది ఫండమెంటల్ మా అమ్మమ్మ కోసం దృష్టిలో పెట్టుకుని చేసింది. ఇదేంటంటే ఎనీబడి ఫ్రమ్ 5 to 60 ఒక 15 minutes ట్రైనింగ్ తోటి వాళ్ళు ఆపరేట్ చేసుకోవడానికి ఉంటుంది మేడం. ఇది రిమోట్ కంట్రోల్ వర్షన్కి. దీనిపైన అడ్వాన్స్డ్ వర్షన్ ఇంకోటి ఉంటుంది మేడం, ఆటోనమస్. అది మీ పొలం మ్యాప్ ఒకసారి చేసి పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ విత్తనాలు వేసుకోవాలనుకోండి, మీరు 3 to 5 kilograms ఆఫ్ సీడ్ దీంట్లో పెట్టి నాకు లోత్ ఎంత కావాలి సీడ్కి సీడ్ గ్యాప్ ఎంత కావాలి, రో టు రో ఎంత గ్యాప్ కావాలి అనేది ఒక చిన్న స్మార్ట్ ఫోన్ యాప్లో చెప్తే ఇది ఆటోమేటిక్గా వెళ్తూ అదే పాత్రలో డ్రాప్ చేసుకుంటూ కవర్ చేసుకుంటూ వస్తుందండి. గ్లోబల్ సమ్మిట్లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అటు రైతులకి సంబంధించి, ఇటు డే టు డే లైఫ్లో పబ్లిక్కి సంబంధించి మొత్తానికైతే ఎన్నో అద్భుతాలను AI ద్వారా అయితే ఈ సమ్మిట్లో ఆవిష్కరించారు.